అరే గైస్ మా జీటీఏ వరల్డ్ లో కొత్త ఒక ర్యాంప్ అయితే క్రియేట్ చేశారంట. అందులో వచ్చేసి ఎవరైనా సరే విన్ అయ్యారనుకోండి వాళ్ళకైతే ఒక సూపర్ కారు దాంతో పాటు ఒక సూపర్ బైక్ అయితే గిఫ్ట్ ఇస్తున్నారని తెలిసింది. ఇందాకే టీవీలో అయితే చూసాను. సో ఫైనల్లీ నేనేంటంటే దాని దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే నా దగ్గర చూస్తున్నారు కదా ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ ఉంది. సో దీంతో వచ్చేసి నేను ఖచ్చితంగా ఈ ర్యాంప్ అయితే విన్ అవుతాను అనుకున్నాను. అందుకే ఇక్కడికైతే వచ్చేసాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో తెలియదు. అంటే మనమైతే ఫస్ట్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది కదా. అరే గైస్ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ కార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారే. సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే కార్ని ఆపేసాను. అండ్ ఇక్కడ కొంతమంది అయితే ఈ ర్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా, అది వచ్చేసి వీళ్ళే అనుకుంటా. హలో సార్. చెప్పు తమ్ముడు, ర్యాంప్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చావా? అవును సార్. ఇంతకీ ర్యాంప్ ఎలా ఉంటుంది? తమ్ముడు, ర్యాంప్ వచ్చేసి చాలా సింపుల్. ఇక్కడ కనిపించే వెహికల్స్ లో ఏదైనా సరే నువ్వు తీసుకోవచ్చు. నీ దగ్గర 10 ఛాన్సులు ఉంటాయి. ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కంటైనర్స్ ని నువ్వు దాటుకొని ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ దానిపైన నువ్వైతే ల్యాండ్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇక్కడ కంటైనర్స్ నువ్వు దూరం వెళ్లే కొద్దీ ఎక్కువగా స్పేస్ తో ఉంటాయి. గుర్తుంచుకో తమ్ముడు, నీ దగ్గర కేవలం 10 ఛాన్సులు మాత్రమే ఉంటాయి. అలాగే ఒక్కొక్క ఛాన్స్ కి 1,00,000 రూపాయలు, మొత్తం నువ్వు 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఏంటి ఒక్కొక్క ఛాన్స్ కి ఒక్కొక్క లక్షణ? అరే గైస్ మన దగ్గర టోటల్ గా 10 ఛాన్సెస్ అయితే ఉంటాయంట. ఒకవేళ మనం 10 ఛాన్సులు ఓడిపోతే? తమ్ముడు, 10 ఛాన్సులు ఓడిపోయావంటే నువ్వు ఇక ఈ ర్యాంపుకు పని చేయవన్నట్టు. అంటే నీకు ఇంకా ఛాన్సులు ఉండవు. ఏంటి అవునా? సరే సరే నేనైతే డబ్బులైతే కడదాం అనుకుంటున్నాను. కాకపోతే ముందుగా మనకు రివార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అరే గైస్ ఇదిగో చూడండి, ఇది వచ్చేసి BMW కారు. అరే ఓరి దేవుడా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి BMW అంటే నిజంగా చాలా అంటే చాలా కాస్ట్లీ కారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది BMW బైకు. అరే అందుకేనా వీళ్ళు వచ్చేసి ఇంతగానో ఫీజుని కలెక్ట్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విలువైన కార్లు ఇవి. అండ్ ఇది చూస్తున్నారు కదా డైమండ్ కోటెడ్ కారు. నిజంగా ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీన్ని మనం బయట కొనుక్కోవాలంటే చాలా కోట్ల డబ్బులు ఖర్చు అవుతాయి. మనకు వచ్చేసి 10 ఛాన్సుల్లో కనుక మనం ఎలాగైనా సరే విన్ అయ్యామనుకోండి జస్ట్ 10 lakhs ఖర్చు అవుతాయి. కానీ కొన్ని కోట్ల విలువ గల కార్లని గెలుచుకోగలిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. హలో అన్న, నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తాను. అవునా, సరే సరే మీరు పేమెంట్ చేయండి. ఓకే ఓకే వెంటనే నేనైతే పేమెంట్ చేసేస్తాను. అమ్మయ్య ఆల్ రైట్ గైస్ ఫైనల్లీ నేను ఏంటంటే పేమెంట్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. అండ్ ఇందులో కొంతమంది ఓడిపోయినారని కూడా చెప్పారు. అంటే ఇది అంత హార్డ్గా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ మన దగ్గర కూడా ఫార్చునర్ ఎలిమెంటల్ కార్ అయితే ఉంది. అండ్ ఒక్క నిమిషం అండి, ఇదేంటిది? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ వెహికల్ అయితే ఉంది. దీంతో వచ్చేసి ఈజీగా విన్ అవ్వచ్చేమనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి బూస్టర్స్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరే ముందుగా మనం ఏంటంటే మన దగ్గర ఫార్చునర్ ఎలిమెంటల్ కార్ ఉంది కదా, సో దీంతో అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే మన దగ్గర 10 ఛాన్సులు ఉన్నాయి కదా. సో నాకు తెలిసి ఫార్చునర్ కార్తోనే మనం అయితే ఎలాగో ఒకలాగా విన్ అవుతాం అనుకుంటున్నాను. ఓకే చూద్దాం గైస్. నేనైతే ఇక్కడ ఒకసారి మనకు ఫస్ట్ టైం మనం వెళ్ళామంటే తెలుస్తుంది. ఓకే పర్లేదు బాగానే వెళ్తుంది. అండ్ ముందు చూద్దాం, మనం సైడ్కి వెళ్ళి చూస్తే మనకైతే ముందు కూడా సరిగ్గా తెలియదు అనమాట. అరే గైస్ ఇదేంటిది, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా మన ఫార్చునర్ అయితే వెళ్ళేది. అరే ఇది కొద్దిగా ఈజీగానే ఉన్నట్టుంది, కానీ వీళ్ళంటే అంత ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి లాస్ట్ ఒక 3 కంటైనర్స్ కనుక దాటుంటే కరెక్ట్గా ఈ గ్రీన్ దానిపైన పడేవాడిని, విన్ అయిపోయేవాడిని. కానీ ఇది వచ్చేసి చూసారు కదా ఇక్కడైతే పడింది. సరే ఇంకా 9 ఛాన్సులు ఉన్నాయి కదా, వాటిలలో చూద్దాం పదండి. ఒరే నచ్చాయి, ఇందాక ఒకడు పోయిండు కదరా, వేడి విన్ అవుతాడంటావా? అరే ఏమోరా నాకేం తెలుసు. అరే గైస్ నీళ్ళల్లో ఈదుకుంటూ ఫైనల్లీ మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి చూద్దాం, ఇక్కడ వచ్చేసి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. ఇదిగో చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పొట్టి కారు కూడా ఉంది. పొట్టి కారుతో వెళ్ళొచ్చా ఏమో నాకైతే డౌట్ గానే ఉంది. అండ్ ఇక్కడ చాలా పెద్ద కారు కూడా ఉంది. సో ముందుగా మనం ఏది ట్రై చేద్దామంటే ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా వ్యాన్ టైప్ లో, సో దీంతో ట్రై చేసి చూద్దామా? ఓకే గైస్ దీంతో అయితే ట్రై చేసి చూద్దాం. ఒకవేళ ఇది కనుక కొంచెం పెద్దగా ఉంది కదా, నాకు తెలిసి విన్ అవుతుందేమో అనుకుంటున్నాను, కానీ చెప్పలేము. ఎందుకంటే ఏ వెహికల్ ఎలా వెళ్తుందో తెలీదు. వీటి స్పీడు అలాగే అదంతా కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. సో అలా అయితేనే ఇదైతే వెళ్తుండొచ్చు. అరే ఇదేంటబ్బా, ఇది ఉట్టిగానే డ్రిఫ్ట్ కొడుతుంది. సో చూద్దాం ఇది వచ్చేసి వెళ్తుందా వెళ్ళదా దానిపైన. నాకు తెలిసి కొంచెం బాగానే వెళ్తుండొచ్చేమో అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లో చూడండి ఇవి వచ్చేసి కొంచెం దగ్గరగా ఉన్నాయి. అండ్ ముందుకు వెళ్ళేటప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా గ్యాప్ అయితే ఉందన్నమాట. ఆల్ రైట్ గైస్ ఈజీగా వెళ్ళిపోతున్నాము. ఇదంతా వచ్చేసి అరే
షట్ షట్ గైస్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ పింక్ ఉంది కదా, ఇది వచ్చేసి సెకండ్, ఇది ఇక్కడే వచ్చి పడింది అనమాట. కానీ ఇక్కడైతే నేను ఒక మిస్టేక్ చేసినట్టుగా అనిపిస్తుంది. అదేంటంటే నేను కొంచెం స్లోగా వెళ్ళాను, అలా స్లోగా వెళ్ళడం వల్ల అయిందేమో అనుకుంటున్నాను. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి 2 ఛాన్సులు కూడా అయిపోయాయి. అరే ఏంటబ్బా ఇది వచ్చేసి కొద్దిగా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ హార్డ్గా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వెహికల్ ఎలా వెళ్తుందో తెలియట్లేదు. ఓకే గైస్, ఫైనల్లీ 2 ఛాన్సులు అయితే అయిపోయాయి కదా. ఇంకొక ఛాన్స్ అయితే చూద్దాం. ఇవి వచ్చేసి 2 పెద్ద కార్లు అయితే తీసుకెళ్ళాను కదా, అంటే నా ఫార్చునర్ కూడా పెద్దది అండ్ ఇంతకుముందు తీసుకొచ్చిన వ్యాన్ కూడా పెద్దగా ఉంది కదా, సో అందుకే అవి వెళ్ళలేకపోయాయి అనుకుంటా. ఇక్కడ వచ్చేసి చిన్న కారు ఒక్కటే పెట్టారు చూడండి, చిన్న కారు వచ్చేసి ఎక్కువగా కనిపించట్లేదు. సో ఎవరు కూడా తీసుకోరని ఇది పెట్టారు అనుకుంటున్నాను నేను. దీంతో వచ్చేసి మనం విన్ అవ్వచ్చు అనుకుంటా, ఎందుకంటే కొంతమంది ఇలాగే చీట్ చేస్తూ ఉంటారు. సో చూద్దాం గైస్, నాకు తెలిసి దీంతో మనం విన్ అవుతుండొచ్చు, కాకపోతే కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. ఇంతకుముందు వచ్చేసి కొంచెం స్లోగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్తే ఖచ్చితంగా మనం అయితే విన్ అవుతుండొచ్చు. ఆల్ రైట్ గైస్, ఇదిగా చూస్తున్నారు కదా. అరే గైస్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా పడిపోయింది, ఇంకా ముందుకు కూడా వెళ్తే ఇంకా ఈజీగా పడిపోయేది. కానీ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో మనకు పెద్ద పెద్ద బస్సులు అలాంటివి అయితే పడతాయి, కానీ నా దగ్గర బస్సు లేదే. సరే గైస్, ఇంకా కొన్ని అయితే చూద్దాం, చూసిన తర్వాత ఏదైనా ఒకటి ఆలోచిద్దాం. ఓకే గైస్, మొత్తానికి అయితే 3 ఛాన్సులు వేస్ట్ చేసేసాం. అండ్ ఇక్కడ ఇది పెద్ద ట్రక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, అండ్ ఇది సూపర్ కార్ లాగా అనిపిస్తుంది. దీన్ని తీసుకెళ్దామా, ఎందుకంటే ఇది స్పీడ్గా వెళ్తుండొచ్చు. ఓకే గైస్, ఒకసారి ఇదైతే తీసుకెళ్దాం, ఎందుకంటే సూపర్ కార్లు కొంచెం స్పీడ్గా వెళ్తాయి కదా. చూద్దాం. ఇది వచ్చేసి పైన చూస్తున్నారు కదా, రూఫ్ కూడా లేదనమాట. సో నాకు తెలిసి ఇది కొంచెం స్పీడ్గానే వెళ్తుండొచ్చు, ఎందుకంటే చూడడానికి సూపర్ కార్ లాగే ఉంది. ఇతనేంట్రా బాబు, ఇప్పటి వరకు 3 ఛాన్సులు కూడా లూజ్ అయిపోయాడు. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తున్నాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా వెళ్తుంది అనమాట, అంటే కరెక్ట్ గానే వెళ్తుంది. ఓకే ఓకే, అరే గైస్ ఇదేంటిది, ఇది కూడా సేమ్ ఆ పొట్టి కార్ ఉంది కదా, దాని దగ్గర వరకు అయితే వచ్చేసింది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఇవి కిందికి పడ్డాయంటే చాలు ఆటోమేటిక్గా కిందికి అయితే పడిపోతున్నాయి, ఎందుకంటే వీటికి గ్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ లాస్ట్ దానికైతే ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అన్నిటినీ దాటుకొని మనం ఏంటంటే ఈ గ్రీన్ దానిపైన పడాలి. అరే ఇది చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. ఒకవేళ మనం కనుక ఓడిపోయామంటే మన 10 లక్షలు పోయినట్టే. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెస్టర్కి అయితే ఫోన్ చేస్తాను. లెస్టర్కి చేద్దాం లేకపోతే ట్రేవర్కా? ఓకే, ట్రేవర్కి అయితే చేద్దాం. అరే ఫ్రాంక్లిన్ చెప్పరా, ఏంటి ఫోన్ చేసావు? ట్రేవర్, అదేంటంటే మన సిటీలో కొత్తగా ఒక ర్యాంప్ అయితే పడింది. నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చూసాను, నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. కాకపోతే ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి. నాకైతే ఒక స్పెషల్ గా లాంగెస్ట్ వెహికల్ కావాలి. లాంగెస్ట్ వెహికల్ అంటే ఏముంటాయి? ట్రక్ ఉంది, ట్రక్ పంపించమంటావా? ట్రక్ ఎక్కువగా స్పీడ్ వెళ్ళదు కదా, ట్రక్ తో నాకు తెలిసి విన్ అవ్వలేమనుకుంటున్నాను. ఒక పని చేయి, అదేంటంటే నువ్వు బస్సు పంపించు, ఓకేనా? బస్సుతో మనం వచ్చేసి విన్ అవ్వచ్చేమని ట్రై చేస్తాను, ఓకేనా? సరే ఫ్రాంక్లిన్, పంపిస్తాను. ఓకే ఆల్ రైట్ గైస్, నేనైతే డ్రైవర్ కి అయితే ఫోన్ చేసి చెప్పేస్తాను బస్సును పంపించమని. ఓకే పదండి, ఇక్కడ నుంచి మనం ఏంటంటే పైనకైతే వెళ్దాం. సో మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 4 కార్లు కంప్లీట్ అయ్యాయి కదా. ఇది వచ్చేసి చూడడానికి కొంచెం లాంగ్ గా అనిపిస్తుంది, చూస్తున్నారు కదా ఎల్లో కలర్ లో. సో ఈ వెహికల్ అయితే తీసుకెళ్దాం. అండ్ చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, స్పీడ్ గా వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఉన్న కార్లలో ఒక్క దాంట్లో కూడా బూస్ట్ అయితే లేనట్టుంది. అరే గైస్ మనం మర్చిపోయాము, అక్కడ ఒక కార్ ఉంది కదా, దానికైతే బూస్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో దాన్ని నేను ఇంకా తీసుకెళ్ళని లేదు, అది వచ్చేసి ఫ్యూచరిస్ట్ టైప్ లో ఉంది కదా. అరే గైస్, అరే అబ్బా షట్, కింద పడిపోకపోతే మనం అక్కడ నుంచి మనం కొంచెం ఆగి ముందుకైతే వెళ్ళే వాళ్ళము. కానీ ఇది కూడా సేమ్ టు సేమ్ చూడండి, ఇక్కడే పడిపోయింది. ఇక్కడ ఏదో కానీ ఎక్కువగా స్పేస్ ఉన్నట్టుంది. ఓకే, ఈసారి మనం కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా 5 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. నేను అన్నాను కదా ఇంతకు ముందు, అది వచ్చేసి ఇదే వెహికల్ అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అందరినీ అట్రాక్షన్ చేయడానికి కోసం పెట్టారా లేకపోతే నిజంగా ఇది స్పీడ్గా వెళ్తుండొచ్చా ఏమో అర్థమైతే కావట్లేదు. అండ్ దీంట్లో మనకు బూస్ట్ కూడా ఉండొచ్చు, ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. అరే గైస్, ఇందులో వచ్చేసి బూస్ట్ అయితే ఉంది, సో దీన్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు చూడండి మనం వచ్చేసి బూస్ట్. అరే షట్. అరే గైస్ ఇదేంటబ్బా ఇది, నేనైతే ఎక్కువగా పెట్టినట్టున్నాను. ఇదిగో చూసారు కదా, ఇక్కడొచ్చి పడ్డాము. అరే ఉన్న ఒక్క ఛాన్స్ను కూడా పోగొట్టుకున్నట్టు అయ్యింది. దీని మీద మనకు ఖచ్చితంగా నమ్మకం ఉండే, కానీ చూసారు కదా ఇది వచ్చేసి సరిగ్గా తెలియలేదు. నేనైతే ఒకటేసారి బూస్ట్ పెట్టడం వల్ల అది ఇక్కడికి వచ్చి పడింది. అది ఉండుంటే మనం ఖచ్చితంగా విన్ అయ్యే వాళ్ళము, కానీ కొంచెం బూస్ట్ పెట్టుకుంటే వెళ్తే అయిపోయేది. కానీ సడన్ గా నేనైతే ఎక్కువగా పెట్టేశాను, దాంతో వచ్చేసి అది అక్కడికి అయితే వెళ్ళి పడింది అనమాట. అరే ఇక్కడ ఇంతకీ ఇంకా వేరే కార్లకి వీటికైనా బూస్ట్ ఉన్నదేమో, మనం అయితే ఒకసారి చెక్ చేసి చూద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి దీనికైతే లేదు.
అండ్ ఇది సూపర్ కార్ కదా, దీనికి ఉందా? దీనికి కూడా కనిపించట్లేదు. ఇంకా సూపర్ కార్లకైతే ఉంటాయి. సో దీనికి ఉందా? దీనికి ఇవేంటివి వెనకాల ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవి డిజైన్ కోసమా లేకపోతే బూస్టా ఏమో అర్థం కావట్లేదు. అండ్ ఇంకా ఇక్కడ చూద్దాం. దీనికి అరే గైస్, దీనికైతే చిన్న నైట్రోస్ అయితే ఉన్నాయి. సో ఇది వెళ్తుండొచ్చు అంటారా? అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా, దీనికి కూడా వెనకాల ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ చూద్దాం గైస్. ఇప్పుడు ఏదంటే ఇది తీసుకెళ్దాం, ఓకేనా? ఒకవేళ దీనికి ఉందనుకో మనకైతే వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు వచ్చేసి మనం మొత్తం 6 ఛాన్సెస్ అయితే అయిపోయాయి. అండ్ ఇది వచ్చేసి 7th అనమాట. అరే గైస్, మన దగ్గర ఎక్కువ ఛాన్సులు లేనే లేవు. చూసుకోవాలి గైస్. ఇది నాకు తెలిసి దీనికి బూస్ట్ ఉందా? అరే ఇవి వచ్చేసి లైట్లు వెలుగుతున్నాయి. ఇది వచ్చేసి బూస్ట్ కోసమే అంటారా? ఏమో గైస్, ఇది వచ్చేసి బూస్ట్ కోసమే. అరే గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, బూస్ట్ అయితే ఉంది ఇందులో. ఇందులో వచ్చేసి మనం ఈజీగా వెళ్ళొచ్చు. అరే ఓకే ఓకే, అబ్బా షట్ గైస్. అరే ఒక్కటి, జస్ట్ ఒకటి గైస్, అదొక్కటి దాటుంటే మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పడేవాళ్ళము, మనం విన్ అయిపోయే వాళ్ళము. జస్ట్ ఒక్క కంటైనర్ గైస్, ఆ ఒక్క కంటైనర్ దాటినా కూడా విన్ అయిపోయే వాళ్ళము. అరే షట్, మన దగ్గర ఇంకా కేవలం 3 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. కానీ ట్రేవర్ ఏంటి ఇంకా రావట్లేదు? అరే గైస్, మొత్తం ఛాన్సులు అయిపోతున్నాయి. అప్పట్లోపు వస్తేనన్నా మనం ఆ బస్సుని యూజ్ చేయొచ్చు, కానీ ఇంకా రావట్లేదు. ఇక్కడ ఏ వెహికల్స్ తీసుకెళ్ళాలి, ఇక్కడ ఎవ్వికి తీసుకెళ్లాలో కూడా అర్థం కావట్లేదు. ఏది ఎక్కువగా వర్క్ అవుతుందో తెలియట్లేదు. ఇక్కడ ఈ వెహికల్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్దామా పింక్ కలర్ లో. అండ్ ఇది వచ్చేసి మన వెహికల్, అంటే నా దగ్గర ఉంది కదా అలాంటిదే అనమాట. అంటే ఫార్చునర్ కాదు, నా దగ్గర పాతగా ఒక కారు ఉంటుంది కదా అలాంటిదే, కాకపోతే ఇది ఎక్స్ట్రాగా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది విన్ అవుతుండొచ్చా? నాకు తెలిసి నా వెహికల్లో అంతగానం పవర్ లేదు, అందుకే నేనైతే ఇప్పుడు ఫార్చునర్ వాడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొద్దిగా రోల్స్ రాయిస్ లాగా ఉంది. అంటే మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఇది స్మూత్ గానే వెళ్తుంది. సో నాకు తెలిసి ఇక్కడ కూడా స్మూత్ గానే వెళ్తుండొచ్చు. ఒకసారి చూద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ గానే వెళ్తుంది అనుకుంటున్నాను. అరే షట్, అబ్బా. అరే గైస్, ఇదేంటిది? అరే అరే అబ్బా, రే గైస్, ఇదేంటబ్బా, ఇది సరిగ్గా చూసుకునే లేదు నేను. ఇదేంటిది? మనం స్టార్టింగ్ లో ఇంకా సరిగ్గా వెళ్ళలేదు కదా, వాళ్ళకి ఒకసారి అడుగుదామా? ఎందుకంటే నేను కరెక్ట్ చూసుకునే లేదు. అరే గైస్, పదండి ఒకసారి అడిగి చూద్దాం. అది వచ్చేసి నాకు తెలిసి కౌంట్ అవ్వదు అనుకుంటా. హలో సార్, ఇంతకుముందు ఒక వెహికల్ ని ఇక్కడ స్టార్టింగ్ లోనే కొంచెం సరిగ్గా మలపలేదు, అందుకే అది కింద పడిపోయింది. అది కౌంట్ అయినట్ట? తమ్ముడు, అది కూడా కౌంట్ అయినట్టే, ఎందుకంటే అది కంటైనర్ల పైనకి వెళ్ళింది కదా. అరే గైస్, ఇదేంటబ్బా ఇది? వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? అది నేను చూసుకోలేదబ్బా. అది నేను వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ లోనే కొద్దిగా టర్న్ తీసుకుంటే బాగైపోయేది, కానీ అది అటు వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్ అలా ఉంది. ఇది కూడా పెద్ద వెహికల్, ఇది వచ్చేసి మినీ ట్రక్ ఉంటుంది కదా దాని టైప్ లో ఉందన్నమాట. సరే గైస్, దీన్ని అయితే తీసుకెళ్దాం. ఇది వచ్చేసి పెద్ద వెహికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డ్రైవర్కి అయితే బస్సును అయితే తీసుకురమ్మన్నాం కదా, ఆ బస్సుతో వచ్చేసి మనం డెఫినెట్లీ విన్ అవుతాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసి మనం ఆ బస్సు వచ్చేలోపు దీంతోనే విన్ అవుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదిగో చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి టైర్లకు అవి వచ్చేసి జంపింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట, చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతున్నాయి కూడా. అర్రే గైస్, అబ్బా షట్, ఇది కూడా విన్ అయిపోయే వాళ్ళం. కాకపోతే ఇది ఇందులోకి వచ్చింది, కానీ అదేంటంటే కింద పడిందే లెక్క చేసుకుంటారు వాళ్ళు. ఇదిగో చూస్తున్నారు కదా, టైర్ వచ్చేసి జస్ట్ ఎల్లో దానిపైన పడింది. ఇంకా కొంచెం ముందు పడి ఉంటాయి, ఇదిగో ఇక్కడైతే పడింది అనమాట. ఇంకా కొంచెం గైస్, ఇంకా కొంచెం ముందు పడినా కూడా మనం విన్ అయిపోయే వాళ్ళం. కానీ వాళ్ళు అలా విన్ అయినా కూడా వాళ్ళైతే లెక్క చేయకుండొచ్చు, ఎందుకంటే అన్ని కంటైనర్లు దాటిన తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ దానిపైన పడాలని చెప్పారు స్టార్టింగ్ లోనే. సో మనం వచ్చేసి ఇంకా ఈ గ్రీన్ కంటైనర్ దాటం లేదు, దాటక ముందే ఈ రెడ్ కంటైనర్ పైన నుంచి ఇక్కడైతే పడ్డాము. అది కూడా మనమైతే ఈ గ్రీన్ దానిపైన పడలేదు, ఎల్లో దానిపైన పడ్డాము. సో నాకు తెలిసి విన్ ఛాన్స్ అయితే ఇవ్వరు. అర్రే గైస్, మొత్తం 9 ఛాన్సులు అయిపోయాయి, కానీ ట్రేవర్ గాడు ఏంటి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేద్దామా? ముందుగా మనమైతే ఒకసారి చూద్దాం వచ్చాడో లేడో. ఒకవేళ రాలేదనుకో ఫోన్ చేద్దాం. అరే గైస్, ఇదేంటిది? వాడిని చూస్తుంటే మన డ్రైవర్ గార్డ్ లాగా అనిపిస్తున్నాడు, కాకపోతే నేను బస్సు తీసుకురమ్మన్నాను కదా, ఇదేంటిది? ఇదేదో చెత్త ట్రక్కుని తీసుకొచ్చేసాడు. ఏ డ్రైవర్, ఏంటి బస్సు తీసుకురమ్మన్నాను కదా, దీన్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? అరే ఫ్రాంక్లిన్, సారీరా, ఏం చేయమంటావు చెప్పు. ఒక్క బస్సు కూడా అవైలబుల్ లో లేదు, ఒక్కటి కూడా నాకు దొరకలేదురా. అందుకే నువ్వు ఏదో ఒకటి పెద్ద వెహికల్ అయితే తీసుకురమ్మన్నావు కదా అని ఈ దాన్ని అయితే తీసుకొచ్చాను. దీని టైర్లు చూసావా, చాలా పెద్దగా ఉంటాయి. నువ్వు దీంతో వచ్చేసి విన్ అవ్వచ్చు. కానీ డ్రైవర్, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది, ఇది చాలా పెద్దగా ఉంది. కానీ అదేంటంటే దీని దగ్గర ఎక్కువగా స్పీడ్ ఉంటదంటావా? ఎందుకంటే ఇది చూస్తే చాలా అంటే చాలా పాడైపోయిన ట్రక్ లాగా అనిపిస్తుంది. అరే ఫ్రాంక్లిన్, నువ్వేం కంగారు పడకరా, నాకు తెలిసి ఇది బాగానే పనిచేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను నడిపించుకుంటూ వచ్చాను కదా. అరే గైస్, పర్వాలేదు, ఇది వచ్చేసి దీనిపైనకైతే ఎక్కిందనమాట. ఫ్రెండ్స్, మనం ఈ ట్రక్ ను తీసుకొచ్చాం కదా, వీళ్ళకైతే పర్మిషన్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే దీంతో మనకు వెళ్ళనిస్తారో లేదో. హలో సార్, ఆ ట్రక్ ని మేము తీసుకెళ్లొచ్చా? ట్రక్కులు అవైలబుల్ లో ఉండవు,
కానీ దాన్ని చూస్తుంటే చాలా పాడైపోయినట్టుంది. నాకు తెలిసి ఎందుకని రిస్క్ తీసుకుంటావు? అక్కడ కార్లున్నాయి కదా, దాన్ని తీసుకెళ్ళు. అవి వచ్చేసి సూపర్ కార్లున్నాయి. లేదు లేదు, ఈ ట్రక్ పైన నాకు కొంచెం నమ్మకం ఉంది, అందుకే తీసుకెళ్దామేమో అనుకుంటున్నాను. తమ్ముడు, నీ దగ్గర ఉన్నది కేవలం ఒకటే ఛాన్స్. ఈ ఒక్క ఛాన్స్ లో గనక ఆ ట్రక్కును నువ్వు తీసుకెళ్తే అది ఎక్కడైనా కంటైనర్ల మధ్యలో ఇరుక్కుందంటే నువ్వు ఓడిపోతావు. నీ ఇష్టం. అరే గైస్, ఇదేంటబ్బా ఇది? ఇతను వచ్చేసి కొంచెం టెన్షన్ పెడుతున్నాడు, ఎందుకంటే అతను చెప్పేది కూడా కొంచెం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కంటైనర్లు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఆ రెండింటి మధ్యలో గనక ట్రక్ ఇరుక్కుందంటే ఖచ్చితంగా మనమైతే ఓడిపోయినట్టే. అందులో నుంచి ఇది చూసారు కదా, దీని టైర్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, అందులో నుంచి అస్సలు బయటికైతే రానే రాదు. అండ్ ఇక్కడ సూపర్ కార్లు కూడా ఉన్నాయి, కాకపోతే వీటిలలో బూస్ట్ అయితే ఎక్కువగా లేదనమాట. వెళ్తదేమో అనిపిస్తుంది, కానీ ట్రక్కును కూడా తీసుకెళ్దామేమో ఒకసారి అనిపిస్తుంది. ఓకే గైస్, నేనైతే రిస్క్ తీసుకుంటున్నాను, చూద్దాం. ఇది వచ్చేసి కేవలం లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇందులో గనక విన్ అయ్యానంటే నాకు ఆ BMW కారు అలాగే బైక్, దాంతో పాటుగా కూడా ఒక 1 crore రూపీస్ డబ్బులు కూడా వస్తాయి. నేనైతే విన్ అవుతామని అనుకుంటున్నాను. ఓకే గైస్, చూసుకోవాలి, ఎందుకంటే చూసారు కదా ఇది వచ్చేసి టైర్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అర్రే గైస్, పర్వాలేదు, వచ్చేసాం. అర్రే గైస్, అమ్మయ్యా, ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం గైస్. ఇదిగో చూడండి. ఫ్రాంక్లిన్, వచ్చేసాం రా మనము. సూపర్. నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ లాస్ట్ దానికి వచ్చేసి రాగానే నేనైతే కింద పడిపోతా అనుకున్నాను, కానీ అయినా కానీ కొంచెం అయితే టర్న్ అయింది. ఫైనల్లీ మనం ఏంటంటే కరెక్ట్ గా ల్యాండ్ అయ్యాము. అర్రే గైస్, మనమైతే విన్ అయిపోయాము. మేము విన్ అయిపోయాము, మాకు కార్లు వచ్చాయి. అర్రే ఏంటి, వీడి దగ్గర చాలా టాలెంట్ ఉన్నట్టుంది. తమ్ముడు, నువ్వు విన్ అయిపోయావు తమ్ముడు. ఇంతవరకు చాలా మంది ట్రై చేశారు, కానీ ఒక్కరి వల్ల కాలేదు. నువ్వు విన్ అయిపోయావు తమ్ముడు. నిజంగా నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఈ డబ్బుల్ని నువ్వు మాకు అడ్రస్ చెప్పావంటే అక్కడికి మేము కంటైనర్ లో తీసుకొచ్చి ఇచ్చేస్తాము. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. అరే ఫ్రెండ్స్, పదండి, ఇతనికి వచ్చేసి మనం అడ్రస్ అయితే చెప్పాలి, ఇతనైతే నోట్ చేసుకుంటాడు. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే అడ్రస్ అయితే చెప్పేశాం. అండ్ ఇక్కడ మన ట్రేవర్ చూడండి, దీనికైతే ఫోటోలు అయితే దించుతున్నాడు. ఓకే ట్రేవర్, ఎలా ఉంది కారు? డైమండ్ కలర్ లో చాలా ఎక్సలెంట్ ఉంది కదా. అబ్బా, అరే ఫ్రాంక్లిన్, నిజంగా చాలా బాగుందిరా, చాలా అంటే చాలా బాగుంది. అమ్మయ్య గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే BMW కార్ లో ఎక్కబోతున్నాం. అండ్ ఇదిగో చూడండి గైస్, ఏమన్నా ఉందా? అండ్ లోపల సైడ్ చూద్దాం. లోపల సైడ్ ఇంటీరియర్స్ కూడా చూడండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ ఒక్కసారి దీన్ని మనమైతే తీసి చూద్దాం ఎలా ఉంటుందో. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ ఇదిగో చూసారు కదా, దీనికి వచ్చేసి కింద కూడా లైట్స్ వస్తున్నాయి. నిజంగా సూపర్ గైస్, నిజంగా సూపర్ అంటే సూపర్ గా ఉంది. అండ్ దీన్ని వచ్చేసి మనం కిందికైతే తీసుకొద్దాం. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి కొన్ని స్పెషల్ బటన్స్ కూడా ఉన్నాయి, సో వాటి గురించి అయితే ఇక్కడ మనమైతే ట్రై చేసి చూద్దాం. ముందుగా మనకేంటంటే జంప్ బటన్ అయితే ఉందన్నమాట, సో దాన్ని క్లిక్ చేద్దాం. అర్రే ఇదిగో చూడండి, ఇందులో వచ్చేసి జంప్ బటన్ ఉంది, చూసారు కదా. నిజంగా సూపర్ గైస్. అంటే మనకు మధ్య మధ్యలో ఏవైనా సరే చిన్న చిన్న కొండలు అలాంటివి ఉన్నాయనుకోండి, వాటి నుంచి మనం ఈజీగా ఇలా జంప్ చేయొచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా, ఈజీగా జంప్ చేయొచ్చు. అబ్బా, ఈ బైక్ కూడా చూడండి, ఇది వచ్చేసి నిజంగా చాలా బాగుంది. ఈ బైక్ వచ్చేసి BMW బైక్. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు బైక్ ని నడిపించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ప్రజెంట్ అయితే పర్వాలేదు, ఇది కొంచెం స్పీడ్ బాగానే వెళ్తుంది. అండ్ ఇక్కడ నేను ఇంకా బైక్ ను మర్చిపోయాను, డ్రైవర్ గారు తీసుకొస్తాడంటారా? ఒక్కసారి మనం అయితే ఇక్కడ ఆగుదాం. ఇంతకీ డ్రైవర్ గారు వస్తున్నాడా? అరే ఫ్రాంక్లిన్, వచ్చేసాన్రా. ఇది వచ్చేసి చాలా స్పీడ్ గా వెళ్తుందిరా ఫ్రాంక్లిన్. అండ్ ఇది వచ్చేసి నా హెల్మెట్ కూడా చూసావు కదా, సేమ్ అదంటి కలరే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఓకే ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ దాన్ని వచ్చేసి మనం పర్ఫెక్ట్ అయితే పార్క్ చేసేద్దాం. ఓకే గైస్, ఈ రెండింటిని కూడా మనం ఏంటంటే పర్ఫెక్ట్ అయితే పార్క్ చేసేసాం. అండ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా ఉన్నాయా వెహికల్స్ వచ్చేసి. అండ్ నా దగ్గర ఫార్చునర్ ఎలిమెంటరీ కార్ ఉండే కదా, దాన్ని అలాగే మన డ్రైవర్ తీసుకొచ్చిన ట్రక్ ని, వాటిని కూడా వాళ్ళైతే డెలివరీ చేసేస్తారు. దాంతో పాటుగా మనం గెలుచుకున్న డబ్బుల్ని కూడా ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.